5 రోజుల్లో 226 కోట్ల విధ్వంసం. ఎంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి తండోపతండాలుగా అయితే వెళ్తున్నారు. ఇప్పటికీ స్టిల్ సినిమా రిలీజ్ అయ్యి ఇది 6వ రోజు అనమాట. ఇప్పటికీ కూడా బుక్ మై షోలో గంటకి 20,000కు పైగా టికెట్స్ అయితే ఈ సినిమాకి అయితే బుక్ అవుతున్నాయి. ఇంకా ఇది ప్రైమ్ టైమింగ్స్ కూడా కాదనమాట. ఇంకా ఇప్పటికే టోటల్ గా బుక్ మై షోలో ఈ సినిమాకి 2,50,000 టికెట్స్ అయితే బుక్ అయినాయి. ఇది ఒక రీజనల్ సినిమాకి ఫాస్టెస్ట్ అనే చెప్పాలి. నిజంగా రికార్డులు ఓచకోత మామూలుగా లేదనమాట. ఒక ఫ్యామిలీ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు మ్యాసీ నెంబర్స్ అయితే కొడుతున్నాడనే చెప్పాలి. ఈ రోజు అయితే సాటర్డే, రేపు సండే కదా. ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా 300 crore మార్క్ అయితే టచ్ అయిద్దని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు రేపు వీకెండ్, లాంగ్ వీకెండ్, ఇంకా ఈ సినిమాకు లాంగ్ రన్ అయితే ఉండబోతుంది. ఈ వీకెండ్ కి 300 crore టచ్ అయ్యిందా? ఖచ్చితంగా 350+ అయితే టోటల్ గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. 400 వచ్చినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ సినిమాకి అద్భుతమైన లాంగ్ రన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతి సీజన్ లో 5 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. 5 సినిమాల్లో 4 సినిమాలకి మంచి టాక్ అయితే వచ్చింది కాబట్టి మిగతా ప్రొడ్యూసర్లు కూడా థియేటర్స్ అయితే హోల్డ్ చేశారు. అందువల్ల ఒక 20 crore ఇంకా ఈ సినిమా అంచనాలను మించి తక్కువే ఉందని నాకైతే అనిపించింది. కానీ దీనివల్ల ఏమైందంటే సినిమా ఏదో వీకెండ్కి ఆగిపోద్ది, సంక్రాంతి అయిపోయిన తర్వాత అయిపోద్ది అనుకుంటారు. కానీ ఇంకొక 2 వారాల అద్భుతమైన రన్ అయితే ఈ సినిమాకి అయితే ఉండబోతుంది. దీంట్లో అసలు ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఇంకా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా $2.5 మిలియన్ అయితే క్రాస్ చేసింది. నిజంగా ఎక్సలెంట్ రన్ అనే చెప్పాలి. ఈ సినిమా చిరంజీవి గారి కెరియర్ లో 4వ సినిమా అనమాట. 100 కోట్ల షేరు గ్రాస్ కాదు, 100 కోట్ల షేరు కొట్టిన ఏకైక సీనియర్ హీరోగా, అంటే 4 సినిమాలు 100 కోట్ల షేర్లు కొట్టిన ఏకైక సీనియర్ హీరోగా చిరంజీవి గారు అయితే రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు. అసలు యాక్చువల్ గా చిరంజీవి గారిని సీనియర్ హీరో లేకపోతే వేరే హీరో అలా ఫిల్టర్స్ అయితే వేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయనది వేరే లీగు, ఆయనది వేరే టైర్ అనమాట. మరొక్కసారి కరెక్ట్ సినిమా పడితే, కరెక్ట్ కాంబినేషన్ పడితే ఆ రికార్డుల ఓచకోత ఏ రేంజ్ లో ఉంటుందో, ఫ్యామిలీ ఆడియన్స్ లో చిరంజీవి గారు ఎంత స్ట్రాంగో ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే ప్రూవ్ చేసింది. మరి మీలో ఇంకెవరైనా సినిమాకి వెళ్ళపోతే ఖచ్చితంగా వెళ్ళండి. ఇంక ఇది పక్కన పెడితే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసిందనమాట. అదే మన సందీప్ రెడ్డి వంగా గారి స్పిరిట్ సినిమా యొక్క రిలీజ్ డేట్ నెక్స్ట్ సమ్మర్ 2027 మార్చి 5th అయితే ఈ సినిమా మన ముందుకైతే రాబోతుంది. నిజంగా అంటే రాజేసాబ్ సినిమాతో ఫ్యాన్స్ అయితే నిరాశలు అయితే ఉన్నారు. వెంటనే ఒక అంటే పేషెంట్ కి ఆక్సిజన్ సిలిండర్ అందినట్టుగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్న ఫ్యాన్స్ ని ఒక్కసారిగా అలా లేపే అప్డేట్ అయితే నిన్న అయితే వచ్చింది. నిజంగా ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్లు అందరూ అప్డేట్స్ ఎలా ఇస్తున్నారంటే ఒక అప్డేట్ ఇస్తారు, అప్డేట్ ఇస్తారు. అలా కాకుండా ఈ స్పిరిట్ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ఫ్యాన్స్ అయితే ఏ మాత్రం కూడా వెయిట్ చేయించలేదు. టైం కూడా చెప్పకుండా కరెక్ట్ టైమింగ్ లో వీళ్ళైతే అప్డేట్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇదైతే నాకైతే సందీప్ రెడ్డి వంగా గారి నుంచి అయితే ఖచ్చితంగా నచ్చింది. ఇంక ఇది పక్కన పెడితే మార్చి 5th, మార్చి 6th శివరాత్రి అనమాట. మార్చి 5th ఏమో సినిమా రిలీజ్, మళ్ళీ మార్చి 10th ఏమో రంజాన్. నిజంగా ఇది మామూలు సీజన్ కాదు. సినిమాకి టాక్ పడిందా లెక్క 1000 కోట్ల నుంచి అయితే స్టార్ట్ అయింది. దీంట్లో అసలు అనుమానమే లేదు. ఇంకా ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళే కాకుండా జపనీస్, ఫ్రెంచ్, మెరీడియన్ ఇలాంటి లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతుందన్నమాట. ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఇది పాన్ ఇండియా సినిమా నేనైతే అనుకోవట్లేదు, పాన్ వరల్డ్ సినిమా. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ గారు 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే కనపడబోతున్నారు. ఆల్రెడీ మనం గెటప్ ఫస్ట్ లుక్ లో అయితే చూసాం. అది క్యాజువల్ గా ఫస్ట్ లుక్ కోసం తీసిన షాట్ అనమాట. ఇంకా అసలైన లుక్ వీళ్ళైతే దాచిపెట్టి అయితే ఉంచారు. దాని గురించి అయితే వెయిట్ చేయండి. నిజంగా ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ మొత్తం కూడా అయిపోయింది. సందీప్ రెడ్డి వంగా గారి వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది అనమాట. స్టోరీ రాసుకుని బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఆయన షూటింగ్ అయితే వెళ్తాడు. షూటింగ్ చాలా ఫాస్ట్ గా అయితే తీసేస్తాడు. ఆయన కమిట్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరు నిన్నైతే చూసుకోండి. అంటే రిలీజ్ డేట్ కూడా వదిలేశాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ గారు ఆల్రెడీ ఫారెన్ లో అయితే ఉన్నారనమాట. వచ్చిన తర్వాత ఒక ఫౌజీ సినిమా స్కెడ్యూల్ అయితే జాయిన్ అవుతారు. దాని తర్వాత కల్కి సినిమా స్కెడ్యూల్ లో జాయిన్ అయిన తర్వాత స్పిరిట్ సినిమా షూటింగ్ కి ఒక లాంగ్ స్కెడ్యూల్ అయితే ప్రభాస్ గారు అయితే డేట్స్ అయితే ఇచ్చారు.
కాబట్టి మార్చి 5th 2027 అనే డేట్ అయితే మిస్ అవ్వదని నేనైతే అనుకుంటున్నా. ఆ డేట్ ఖచ్చితంగా రావాల్సిందే. సమ్మర్ సీజన్ లో ప్రభాస్ గారి సినిమా పడాలి. దానికి లాంగ్ రన్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అందరం చూడాలి. ఇంకిది పక్కన పెడితే డివైడ్ టాక్ తో కూడా రాజేసాబ్ సినిమా ఏదైతే ఉందో మామూలు బ్యాటింగ్ అయితే చేయట్లేదనమాట. 226 కోట్ల గ్రాస్ అయితే ఆ సినిమా అయితే క్రాస్ అయింది. ఇది ప్యూర్ ప్రభాస్ గారు స్టార్డమ్మే అని నేనైతే చెప్తాను. మారుతి గారు అయితే నిజంగా అసలు ఆయన ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నాడో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సినిమా రిలీజ్ కి ముందు మొత్తం ప్రభాస్ గారి మీద అయితే తోసేసాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి చూస్తే అర్థం కాదు, రెండోసారి చూడాలంటున్నారు. 1000 రూపాయలు టికెట్ పెట్టి మళ్ళీ ఇంకోసారి ఎవరన్నా వస్తారా? అసలు ముందు ఆయన క్లారిటీ లేకుండా సినిమా అయితే తీసేశాడనమాట. అయినా సరే ప్రభాస్ గారి స్టార్డమ్ వల్ల ఈ రోజున ఈ సినిమాని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, వాళ్ళు కొంతైనా సరే రికవరీ అయ్యారు అంటే అది కేవలం ప్రభాస్ గారి స్టార్డమ్ అని నేనైతే చెప్తాను. కానీ ఇక్కడ డైరెక్టర్ గారి రెస్పాన్సిబిలిటీ అయితే నాకైతే అసలు ఏమీ కనిపించలేదు. ఆ ఫేస్ స్వాపులు కావచ్చు, ఏదైనా సరే అసలు ఏమి పట్టించుకోకుండా సినిమాని అయితే వదిలేశాడు. ఇంక ఇది పక్కన పెడితే మన గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది ఈ సినిమా పోస్ట్ పోన్ అయిద్దా లేదా అనే డౌట్ అయితే అందరిలోనే ఉంది. కానీ దానిపై క్లారిటీ ఇస్తూ మన బుచ్చిబాబు గారు పెట్టాపురం అయితే వెళ్ళారు. అక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటూ ఈ సినిమా మార్చి 27నే వస్తానైతే చెప్పారు. ఇంకా అది పక్కన పెడితే నిన్న మన రామ్ చరణ్ గారు ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట. ఆయన కూడా ఆ ఇంటర్వ్యూలో పెద్ద సినిమా మార్చి 27 రిలీజ్ అయిద్దని అయితే చెప్పారు. ఇంకా అంతకుముందు మీరు చూసుకుంటే రామ్ చరణ్ గారు ఆయన ప్లే చేసే క్యారెక్టర్ల గురించి ఎంత ఎక్సైట్ అవుతూ చెప్తూ నేనైతే ఎప్పుడు వినలేదు. ఆఖరికి RRR సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన క్యారెక్టర్ గురించి ఆయన ఇలా పద్దాకైతే మాట్లాడలేదనమాట. కానీ పెద్ద సినిమాలో ఆయన ప్లే చేస్తున్న క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్ గా, చాలా అంటే చాలా బాగుంటుందని ఆయన అయితే చెప్పుకుంటూ వస్తున్నాడు. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు అంటే గేమ్ చేంజర్ సినిమాకి ముందు నుంచి కూడా పెద్ద సినిమాలో ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ అయితే వస్తున్నారు. మనం చూసింది జస్ట్ ఒక యాంగిల్ మాత్రమే అనమాట. చిక్రీ సాంగ్ కావచ్చు, ఓన్లీ ఒక క్రికెట్ షాట్, ఆ క్రికెట్ ఆడే కుర్రోళ్ళలాగే మనకైతే కనపడ్డాడు తప్ప ఈ సినిమాలో ఇంకొక యాంగిల్ అయితే ఉంది. ఈ సినిమా స్టోరీలో ఇంకొక డిఫరెంట్ యాంగిల్ అయితే ఉంది. అదైతే మనకైతే చూపించలేదు, దాచైతే పెట్టారు. అంటే దాంట్లో ఉన్న ఎమోషనల్ క్రక్స్ ఏదైతే ఉందో ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందంట. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి కంటెంట్ అయితే బయటకు వస్తుంది కదా. January 26న సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది. అప్పుడైతే అసలేంటి అంటే అది వచ్చేది మోటివేషనల్ సాంగ్, అంటే ఒక టైటిల్ సాంగ్ లాంటి సాంగ్ కాబట్టి అది వచ్చిన తర్వాత అసలు ఈ సినిమా థీమ్ ఏంటి, ఇంకేమైనా ఉందా అనే మనకి కొన్ని విషయాలు అయితే తెలియబోతున్నాయి. మరి అదన్నమాట మ్యాటర్. ఇంకిది పక్కన పెడితే నవీన్ పాలిశెట్టి గారి అనగనగా ఒక రాజు సినిమా దూసుకుపోతుందని చెప్పాలి. మన సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో 41,20,00,000 గ్రాస్ అయితే ఆ సినిమాకి అయితే వచ్చింది. ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ వచ్చిందనే చెప్పాలి. అంటే సంక్రాంతి సీజన్ లో సరైన సినిమా పడితే దాని రెవెన్యూ, అంటే అవతల పెద్ద సినిమాలు ఉన్నా సరే, థియేటర్స్ తక్కువ ఉన్నా సరే, ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి అంటే నిజంగా అది మంచి సినిమాని ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. సరే, మరి అదన్నమాట మ్యాటర్. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.